ప్రపంచ టీబీ డే పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అమర్చంద్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజలకు టీబీపై అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. టీబీకి చికిత్స ఉందని పేర్కొన్నారు. టీబీ ఎవరికైనా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము మా హెల్త్ స్టాఫ్తో విద్యార్థులతో జిల్లా ఆసుపత్రి నుండి ఈ జెండా ద్వారా మరియు ఇక్కడ అమర్చంద్ కళ్యాణ పవర్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రజలకు అవగాహన కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు తెలుసు అందరికీ టీబీ అనేది మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. మిగతా డిసీజెస్ లాగా ఇది ఒక డిసీజే, కానీ ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఇది ఒకసారి వస్తే దీనికి చికిత్స లేదని, మరి ఇది ఒక అంటే పేదవారికి ఎక్కువ క్రానిక్ డిసీజెస్ ఉన్న వారికి వస్తుందని, అట్లాంటిది ఏం లేదండి. టీబీ అనేది ఎవరికైనా రావచ్చు. మళ్ళీ శరీరంలో ఊపిరితిత్తులకే కాకుండా ఏ భాగానికైనా టీబీ సోకే అవకాశం ఉంది. కనుక ఇది అందరూ గమనించగలరు. అదేవిధంగా టీబీ ఒకరి నుండి ఒకరు చూసుకుంటే టీబీ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు ఆ యొక్క క్రిమి మన యొక్క లాలాజలం ద్వారా తెమ్మ ద్వారా బయటకు వస్తుంది. అది ఎయిర్లో ఎంటర్ అయ్యి ఎయిర్ డ్రాప్లెట్ ద్వారా ఒకరి నుండి ఒకరు సోకే అవకాశం ఉంది. ఇది ఎవరికైనా రావచ్చు. ఇది అన్నిటికంటే ముఖ్యంగా అందరూ గమనించగలరు. మరియు ఒకసారి టీబీ సోకిన తర్వాత ఆ వ్యక్తికి దాదాపు 2 వారాల కంటే మించి దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో చెమటలు వస్తాయి, ఆకలి ఉండదు, బరువు తగ్గుద్ది. ఇంకా ముందు బాగా తగ్గినప్పుడు కళ్ళెం వెళ్ళడంలో రక్తం కూడా పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ దయచేసి మీ దగ్గరలో ఉన్నటువంటి మా ఆరోగ్య కేంద్రానికి వెళ్ళండి. అక్కడ మీకు పరీక్ష చేస్తారు. స్ఫూటం టెస్ట్, తెమ్మ పరీక్ష కావచ్చు, ఎక్స్రే కావచ్చు, మరియు సిబి నాట్, ట్రూ నాట్ అని కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. ఈ పరీక్షలు చేసి ఆ నిర్ధారణ అయిన తర్వాత వారికి 6 నెలల నుంచి సపోజ్ రెసిస్టెంట్ టీబీ అయితే 2 ఇయర్స్ వరకు కూడా మందులు ఫ్రీగా ఇస్తారు. అంతేకాకుండా రోగికి సపోర్ట్ ఉండడానికి కొరకు న్యూట్రిషన్ సపోర్ట్ కొరకు కూడా గవర్నమెంట్ ప్రతి నెల 1000 రూపాయలు కూడా ఇస్తుంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కనుక దయచేసి గమనించండి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఎవరికైతే రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుందో, స్పెషల్లీ షుగర్ పేషెంట్లు, హెచ్ఐవి పేషెంట్లు, ఇంకా క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా తప్పకుండా రెగ్యులర్గా చిన్న లక్షణం కనిపించగానే పరీక్ష చేసుకోండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ యొక్క టీబీని అంతమొందించడానికి ఈ కంకణం కట్టుకున్నారు 2030 వరకు. దానిలో భాగంగా టీబీ ముక్త అభియాన్ అనే ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో కూడా మన జిల్లాలో తీసుకున్నాం. దాదాపు 1400 పైన మనకు కొత్త కేసులు వచ్చాయి. అదేవిధంగా సెకండ్ ఫేజ్ మనకి ఈ రోజు నుంచి స్టార్ట్